హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే బయటకి అయితే వెళ్తున్నాం. అవుట్ పాస్ తీసుకొని సండే వ్లాగ్ అయితే మేమంతా ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియో అయితే చూసేయండి. స్కిప్ చేయకుండా నా వీడియోని లాస్ట్ వరకు చూసి నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమంతా 5గురం కలిసి బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇంకా పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ½ అన్ అవర్ జర్నీ మాకి. ఎక్కడికి వెళ్ళేది కూడా మీకైతే ఈ వీడియోలో తెలుస్తుంది, కాబట్టి ఎవరు స్కిప్ అయితే చేయొద్దు. మేము వెళ్తున్నాము ఇంతకుముందు మేమున్న ప్లేస్కి. అదేనండి 2 ఇయర్స్ అయితే ఈ ప్లేస్లో మేమున్నాం. ఇది మా పిల్లలు చదివిన స్కూల్. ఇక్కడ మేమైతే 2 ఇయర్స్ అయితే ఉన్నాం. మాకు ఎంతో మెమరీస్ అయితే ఉన్నాయి 2 ఇయర్స్ నుంచి. పోస్టింగ్ వచ్చి మేమైతే వేరే చోటుకి వెళ్ళిపోయాము. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళైతే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మా దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చారు. వాళ్ళని కలుద్దామని వచ్చినాం. ఇదే వాళ్ళ ఇల్లు. ఇక్కడ వాళ్ళ పెద్ద బాబు, వాళ్ళకైతే సెకండ్ కూడా బాబు పుట్టాడని మేము చూడ్డానికి అయితే వచ్చాము. ఇదిగో చిన్న బాబు. ఇంకా ఎక్క వాళ్ళైతే బయటకు వెళ్ళొచ్చి జిలేబీ అయితే మా పిల్లలకి ఇస్తుంటే తింటున్నారు. ఎవరు తెచ్చారని అడిగితే వాళ్ళ అంకుల్ తెచ్చారంట. మీ అంకులా? మేము కాసేపు ఉండి అయితే బయలుదేరాము అక్కడి నుంచి. అండ్ ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాము. అదేనండి 2 ఇయర్స్ ఉన్నామన్నాం కదా, అక్కడ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. వాళ్ళ ఇల్లు ఇది గోరీ దీది అని యూపీ ఆమెను కూడా కలిసి అయితే వచ్చాము. అక్కడి నుంచి కూడా ఇంకా బయలుదేరిపోయాము. ఎలాగో బయటకు వచ్చాము కదా అని కేఎఫ్సీకి అయితే వెళ్ళిపోయాము. దిమాపూర్లో కేఎఫ్సీకి రావడం అయితే సెకండ్ టైం. ఒకసారి మేము క్వార్టర్స్లో ఉన్నప్పుడు 7 మెంబర్స్ అయితే ఉన్నాము. వాళ్ళల్లో 4 మెంబర్స్ అందరం కలిసి, హస్బెండ్స్తో కలిసి, పిల్లలతో కలిసి అందరం కలిసి అయితే వచ్చాము ఒకసారి, ఫస్ట్ టైం అయితే. అప్పుడు కూడా ఈ కేఎఫ్సీలో కూడా మాకు మెమరీస్ అయితే ఉన్నాయి. ఎంతో బాగా క్లోజ్గా అయితే ఉన్నాం మేము. మా క్వార్టర్ కూడా ఆ ఎక్క వాళ్ళ ఇంటి వెనుకనే ఉన్నది. మేము వెళ్ళిన వాళ్ళ ఇంటి వెనుకనే. వాళ్ళు మేమున్న ప్లేస్కి వచ్చారు, మేము వాళ్ళున్న ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇంకా కేఎఫ్సీని అయితే ఎంజాయ్ చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి కూడా 6-7 మంత్స్ అయితే అవుతుంది. ఒక్కసారి కూడా మా ఇంటి వెనకనేనండి ఫ్లైట్ టేక్ ఓవర్ అయ్యేది, కానీ ఒక్కసారి కూడా మేమైతే చూడలేదు. ఈసారి మాత్రం అసలు మాకు షాక్ అయిపోయినాం. మేము కరెక్ట్ టైంకి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్గా. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. లాస్ట్లో చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.